నమస్తే మా ఒక్కసారి మనం యూఎస్ లో మాస్టర్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ లో మనం తీసుకోవాల్సిన పాస్పోర్ట్ నుంచి అక్కడ యూనివర్సిటీకి పోయి ఐడి కార్డ్ తీసుకునేదాకా మొత్తం ప్రాసెస్ ఏంది ఏదెప్పుడు చేయాలో మొత్తం చూద్దాం. మన ఛానల్లో మొత్తం ప్రాసెస్ లో ఇండివిజువల్ స్టెప్స్ ఆల్రెడీ క్లియర్ గా వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోలో మొత్తం కన్సాలిడేట్ చేసి A to Z ప్రాసెస్ ఏముంటుందో సీక్వెన్స్ లో చెప్తా. అకార్డింగ్ గా మన వీడియోలో లింకులు కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టినా. సో ఇప్పుడు మనం యూఎస్ లో మాస్టర్స్ చేయడానికి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రాసెస్ ఏముంటుందో చూద్దాం. ఇంటేక్స్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే అడ్మిషన్స్ కి ఎవ్రీ ఇయర్ టోటల్ 3 ఇంటేక్స్ ఉంటాయి. స్ప్రింగ్ ఇంటేక్, సమ్మర్ ఇంటేక్, ఇంకా ఫాల్ ఇంటేక్. స్ప్రింగ్ ఇంటేక్ అనేది జనవరిలో స్టార్ట్ అవుతుంది, సమ్మర్ ఇంటేక్ ఏమో ఏప్రిల్ ఆర్ మేలో స్టార్ట్ అవుతుంది, ఫాల్ ఇంటేక్ వచ్చేసి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది. మీరు ఏ ఇంటేక్ కన్నా పోవచ్చు. జనరల్లీ కొన్ని కాలేజెస్ లో మాత్రమే సమ్మర్ ఇంటేక్ ఉంటుంది. సో అందుకే ఎక్కువ మంది స్ప్రింగ్ కానీ ఫాల్ కి కానీ పోతారు. ఇప్పుడు ఒక్కొక్క ఇంటేక్ కి ఒక్కొక్క స్టార్టింగ్ టైం లైన్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు పోదాం అనుకునే యూనివర్సిటీని బట్టి ఈ వీడియోలో మనం చూస్తున్న ప్రాసెస్ ని డిఫరెంట్ టైంలో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే స్పెసిఫిక్ గా స్ప్రింగ్ ఇంటేక్ ఒక వీడియో, ఫాల్ ఇంటేక్ ఒక వీడియో అండ్ సమ్మర్ ఇంటేక్ కూడా ఒక వీడియో చేస్తాం. ఆ వీడియోలో అప్లోడ్ చేయగానే కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడతా. మీరు పోదాం అనుకునే ఇంటెక్ ని బట్టి ఆ వీడియో చూడండి. ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే ఫాలో కావాల్సిన స్టెప్స్ చూస్తే ఫస్ట్ ఇది పాస్పోర్ట్. మాస్టర్స్ చేద్దామని ఫిక్స్ కాగానే చేయాల్సిన ఫస్ట్ స్టెప్ పాస్పోర్ట్ కి అప్లై చేయడం. ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంటే ఓకే, బట్ లేకపోతే ఇమ్మీడియట్ గా అప్లై చేయండి. అసలు ఈ పాస్పోర్ట్ కి ఎట్లా అప్లై చేయాలి ఏంది అని క్లియర్ గా వీడియో చేస్తా. ఆ వీడియో కూడా అప్లోడ్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్ లో పెడతా, అవసరం పడితే చూడండి. నెక్స్ట్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. ఈ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చేయాలి. యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది జనరల్ గా కొన్ని ఫ్యాక్టర్స్ ని బట్టి, మీ ఓన్ ప్రిఫరెన్సెస్ ని బట్టి మారుతుంది. మనం అనుకుంటున్న యూనివర్సిటీ మంచిదా కాదా అని చెప్పేసి క్లియర్ రీసెర్చ్ చేయాలి. ఈ టాపిక్ మీద కూడా ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో చేసినా, ఖచ్చితంగా చూడండి. మనం చూస్ చేసుకునే యూనివర్సిటీస్ వల్ల కూడా మన కెరియర్ డిపెండ్ అయి ఉంటుంది. కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది అన్నాను కానీ పార్షియల్ గా అయితే ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లా అంటే మంచి ఇంటర్న్షిప్లు అండ్ కోఆప్స్ ఉండే యూనివర్సిటీలో చదువుకుంటే ఇంటర్న్ ఎక్స్పీరియన్స్ వస్తాయి అండ్ ఫ్యూచర్ లో అదే ఫుల్ టైమ్ జాబ్ కి కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. లైక్ వెదర్, ఏరియా, క్రైమ్ రేట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, క్యాంపస్ లైఫ్, ఇట్లా మస్తు ఫ్యాక్టర్లు ఉంటాయి. మన స్కిల్ లెవెల్ ని బట్టి మ్యాచ్ అవుతున్న యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి. మరీ టఫ్ కోర్స్ కరికులం ఉంది, అది మీరు మేనేజ్ చేయలేకపోతే మస్తు కష్టమవుతుంది. జాకెట్లను, లింక్డ్ఇన్ లను, సీనియర్లను రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ రివ్యూ మంచిగా కనుక్కోండి. ఇప్పుడే పోయిన వాళ్ళకంటే ఒక 1-2 ఇయర్స్ ముందే పోయిన వాళ్ళైతే మీకు కరెక్ట్ గా రివ్యూ చేయగలుగుతారు. నెక్స్ట్ ఎగ్జామ్స్. ఇక్కడ ఎగ్జామ్స్ అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ GRE. మీరు షార్ట్ లిస్ట్ చేసుకున్న యూనివర్సిటీలను బట్టి GRE రాయాలో వద్దా చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీలు GREని వేవ్ ఆఫ్ చేస్తున్నారు, ఇంకొన్ని యూనివర్సిటీస్ లకు అయితే GRE ఆప్షనల్. అంటే GRE రాసినా రాయకపోయినా పర్లేదు. బట్ ఎవాల్యుయేషన్ టైంలా, లోన్ ప్రాసెస్ టైంలా, ఇంకా కొన్ని స్కాలర్షిప్ల కోసం కూడా GRE ఉంటే హెల్ప్ అవుతుంది. సో రాస్తే బెటర్. మనం ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి పోతున్నాం కాబట్టి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంపల్సరీగా రాయాలి. దానికోసం IELTS కానీ, టోఫెల్ కానీ, డ్యూయలింగో కానీ రాయొచ్చు, మీ ఇష్టం. అండ్ కాలేజ్ ఏ ఎగ్జామ్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనే క్రైటీరియా కూడా చూసుకోండి. ఇంతకు ముందు మనం చూసిన షార్ట్ లిస్టింగ్ స్టెప్ ని ఇంకా ఈ స్టెప్ ని ప్యారలల్ గా చేయాలనుకో. మనం షార్ట్ లిస్టింగ్ కోసం యూనివర్సిటీలోనే చూసుకుంటా అంటే నడవదు. మనం ఎగ్జామ్ల కోసం కూడా ప్రిపరేషన్ కావాలి కదా. కొంతమందికి ఏమో స్కిల్ ఎక్కువ ఉంటుంది, తక్కువ టైంలోనే ప్రిపేర్ అయిపోతారు. కొంతమందికి ఏమో బాగా టైం పడుతుంది. సో ఈ ప్రిపరేషన్ అనేది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మనకు అంత బెటర్. ఈ IELTS, టోఫెల్, GRE కోసం అసలు ఎట్లా ప్రిపేర్ కావాలి, నేను ఎట్లా ప్రిపేర్ అయినా అని చెప్పేసి క్లియర్ గా మన ఛానల్లో సిరీస్ లో వీడియోస్ ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ లో కూడా లింకులు పెట్టినా, అవసరం పడితే చూడండి. ఒకవేళ మీరు జర్మనీకి కానీ ఇంకేదైనా నాన్ స్పీకింగ్ కంట్రీకి పోతున్నట్టయితే ఆ స్పెసిఫిక్ అప్లైడ్ లాంగ్వేజ్ టెస్ట్ కంప్లీట్ చేసేది ఉంటుంది. డాక్యుమెంటేషన్. మనం యూనివర్సిటీలకు అప్లికేషన్ పెట్టాలి అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోవాలి. సో ముందే ఒక చెక్ లిస్ట్ లాంటిది ప్రిపేర్ చేసుకోవాలి. జనరల్ గా అందరు అడిగే కామన్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే SOP, 3 LORలు, అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ అంటే మన మార్క్ మెమోస్, CMM అండ్ ప్రొవిజనల్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ ఇట్లాంటివి, పాస్పోర్ట్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ విత్ టెస్ట్ స్కోర్స్, GRE, GMAT స్కోర్స్, పర్సనల్ స్టేట్మెంట్, స్కాలర్షిప్ ఎస్సే, రెజ్యూమే, బోనోఫైడ్ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్ లిస్ట్ మీద కూడా ఆల్రెడీ డీటెయిల్ గా ఒక వీడియో చేసినా, కింద డిస్క్రిప్షన్ ఇస్తా, అవసరం పడితే చూడండి. డాక్యుమెంట్స్ అన్ని రెడీ అయిపోయినా అంటే ఇక నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్స్. మీరు ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేసిన యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లికేషన్స్ ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పంపించండి. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీలు రోలింగ్ బేసిస్ మీద అడ్మిషన్లు వదులుతారు. యూనివర్సిటీస్ ఈ అప్లికేషన్స్ ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మోస్ట్లీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఉంటుంది. సో మీరు ఎర్లీగా అప్లై చేస్తే స్కాలర్షిప్లు రావడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అసలు యూనివర్సిటీలకు ఎట్లా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంది, ఎంత టైం పడుతుంది అన్న దాని మీద కూడా క్లియర్ గా మన ఛానల్ వీడియోస్ ఉన్నాయి. ఆ డీటెయిల్డ్ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్ లో లింకులు పెట్టినా, అవసరం పడితే చూడండి. ఏదో అప్లై చేస్తున్నాము అంటే సరిపోదు, ఫాలో అప్ లో కూడా చేస్తూ ఉండాలి. లేకపోతే అంతమంది అప్లికేషన్ల కుప్పలో మనది కిందికి వెళ్ళిపోతుంది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనమే అప్లై చేయాలా లేకపోతే కన్సల్టెన్సీ వాళ్ళతో చేస్తే బెటరా అంటే ఇట్ డిపెండ్స్. నేనైతే మీరే ఓన్ గా అప్లై చేసుకోమని సజెస్ట్ చేస్తా. బట్ మన దగ్గర టైం లేదు, ఫాలో అప్లు చేయలేము, ఆల్రెడీ కన్సల్టెన్సీలో జాయిన్ అయిపోయినాము అంటే అప్పుడు వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని మనం కంప్లీట్ చేయించుకోవచ్చు. అసలు కన్సల్టెన్సీలలో జాయిన్ అయ్యేటప్పుడు మనం ఏం చూసుకోవాలి, ఈ కన్సల్టెన్సీలను నమ్మొచ్చా లేదా, లేకపోతే మనమే ఓన్ గా
ప్రాసెస్ చేసుకోవడం బెటరా అంటే దాని మీద కూడా క్లియర్గా ఒక వీడియో ఉంది, అది కూడా డిస్క్రిప్షన్లో పెట్టినా ఖచ్చితంగా చూడండి. ఏది పడితే ఆ కన్సల్టెన్సీలో జాయిన్ అయితే కొన్నిసార్లు తెలియకుండానే బతుకు బుగ్గిపాలైపోతుంది. చాలా సార్లు ఫేక్ డాక్యుమెంట్లు పెట్టమని ఎంకరేజ్ చేస్తారు, దొరికితే బుగ్ అయ్యేదైతే మనం. జస్ట్ కన్సల్టెన్సీ చూస్ చేసుకున్నాము అంటే కాదు, మన అప్లికేషన్ ని ప్రాసెస్ చేస్తున్న ఏజెంట్ కూడా జర స్కిల్డ్ అయ్యి ఉండాలి. ఎవరో పార్ట్ టైం జాబ్ లాగా చేసేటోడు ఉంటే వేస్టే. మొత్తం కన్సల్టెన్సీ మీదనే కాదు, మన కన్సల్టెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అడ్మిట్స్. సో అప్లై చేసేసినాం, మస్తు రోజులు వెయిట్ చేసినాక కొన్ని అడ్మిట్లు వస్తాయి, కొన్ని రిజెక్ట్లు వస్తాయి. అండ్ మనం పెట్టిన అన్ని యూనివర్సిటీల నుంచి డిసిషన్లు రావడానికి టైం పడుతుంది. నేను అప్లై చేసిన యూనివర్సిటీస్ ఏంది, వాటి డిసిషన్స్ ఏంది అని కూడా క్లియర్ గా వీడియో చేసిన. ఆ ప్లేలిస్ట్ ది లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక అన్ని డిసిషన్లు వచ్చేసినాయి. సో ఇప్పుడు అన్ని అడ్మిట్లలో బెస్ట్ యూనివర్సిటీని మనం చూస్ చేసుకోవాలి. బెస్ట్ యూనివర్సిటీ అంటే మనకి బెస్ట్ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి. అగైన్ చూసుకోకుండా ఏదో ఒక ఆగం యూనివర్సిటీకి పోతే మీరు ఆగమైపోతుంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి మన యూనివర్సిటీని ఫైనలైజ్ చేసుకోవాలి. ఎట్లా చూస్ చేసుకోవాలి, ఏం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి అన్న దాని మీద కూడా మన ఛానల్లో వీడియో ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టినా చూడండి. I-20 రిక్వెస్ట్. సో ఇక యూనివర్సిటీ కూడా డిసైడ్ అయిపోయినాం, ఇప్పుడు మన I-20ని రిక్వెస్ట్ చేయాలి. బేసిక్ గా I-20 అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి US గవర్నమెంట్ నుంచి మన కాలేజ్ ద్వారా ఇచ్చే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ అనుకోవచ్చు. ఈ I-20లోనే మన కోర్సు, ఫీజు, సర్వీస్ ఐడి ఇట్లా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. I-20 గురించి మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్లో వీడియో చేసిన. అసలు ఈ I-20 కోసం మనం ఎట్లా అప్లై చేయాలి ఏంది అని కూడా వీడియో ఉంది, డిస్క్రిప్షన్ లో లింకులు ఉన్నాయి, అవసరం పడితే చూడండి. ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్. మనం యూనివర్సిటీ అడ్మిషన్ వచ్చిన తర్వాత ఈ I-20ని ఇష్యూ చేయాలంటే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ పంపమని యూనివర్సిటీ వాళ్ళు అడుగుతారు. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అంటే ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, ఈదర్ ఎడ్యుకేషన్ లోన్ కానీ లిక్విడ్ ఫండ్స్ కానీ చూపించాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసిన I-20 రిక్వెస్ట్ చేయడం కోసం మనం ఫైనాన్షియల్ చూపించాలి కదా, సో పైసలు సెట్ చేసుకోవాలి. దీనికోసం మన I-20లో ఉన్నంత అమౌంట్ ని సెట్ చేసుకొని మన దగ్గర ఫీజుకి ఇంకా బతకడానికి పైసలు ఉన్నాయి అని ప్రూఫ్ లాగా చూపించాలి. సేవింగ్స్ అయితే సేవింగ్స్, లేకపోతే లోన్. అసలు ఎంత అమౌంట్ చూపించాలి, లోన్ ఎంత సెట్ చేసుకోవాలి, సేవింగ్స్ ఎంత సెట్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా క్లియర్ గా వీడియో చేసిన. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడితే, అవసరం పడితే చూడండి. వన్స్ మన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ రెడీ కాగానే యూనివర్సిటీకి పంపి మన I-20 రిక్వెస్ట్ చేయాలి. ఇక మన నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ లోన్. ఇది మనందరికీ చాలా ముఖ్యమైన విషయం. ఎడ్యుకేషన్ లోన్స్ అప్పుడు మనం తెలుసుకోవాల్సిన టర్మ్స్ ఏంది, డీటెయిల్స్ ఏంది అని మొత్తం క్లియర్ గా వీడియో ఉంది. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టిన. ఒక చిన్న టర్మ్ తెలియకపోయినా చూసుకోకుండా లోన్ తీసేసుకున్నా కానీ తర్వాత మనకి బిస్కెట్ అయితే చాలా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. మన ఎడ్యుకేషన్ లోన్ డీటెయిల్స్ ది వీడియో ఖచ్చితంగా చూడండి. వన్స్ మనం లోన్ కోసం ప్రాసెస్ స్టార్ట్ చేయగానే బెస్ట్ డీల్ కోసం అవైలబిలిటీ ఉన్న అన్ని బ్యాంకులు తిరగాలి. అప్పుడే మనకి లాంగ్ రన్ లో చాలా లక్షలలో సేవ్ అవుతుంది. మన దగ్గర ఆస్తులు ఆర్ షూరిటీ కోసం ఎవరైనా ఉంటే మన బ్యాంకులలో ట్రై చేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా లేదు, మనకి షూరిటీ కోసం కోసైనర్ లాగా ఎవరు లేరు అంటే టెన్షన్ ఏం లేదు, ప్రాడిజీ ఫైనాన్స్ ఆర్ ఎంపవర్ ఫైనాన్స్ లాంటివి చూస్ చేసుకోవచ్చు. మనకి వీళ్ళు ఏం ప్రూఫ్ లేకుండానే మన ప్రొఫైల్ చూసి మన అడ్మిషన్ ని చూసి లోన్ ఇస్తారు. నేను కూడా మన పాత వీడియోలో చెప్పినట్టు నా సెకండ్ లోన్ నేను ఇట్లనే తీసుకున్నా. కింద డిస్క్రిప్షన్ లో వీటి లింకులు కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అగైన్ ఇట్లా మనం ఎక్కువ బ్యాంకులకు తిరిగితే మనకు బెస్ట్ ఆఫర్ ఏందో తెలుస్తుంది. ఇప్పుడు మన దగ్గరనేమో బ్యాంకులకు తిరుగుకుంటా కూర్చోనికి ఎక్కువ టైం ఉండదు. ఇక్కడ మనం అన్ని బ్యాంకులకు తిరగకుండా ఈజీగా ఆన్లైన్ అనే జాల్ వాళ్ళ ద్వారా ఎడ్యుకేషన్ లోన్ కి అప్లై చేయొచ్చు. ఈ వీడియో స్పాన్సర్డ్ కాదు, యూజ్ అవుతుందని చెప్తున్నా. జాల్ బాల్ లో అన్ని బ్యాంకులతో టైఅప్ అయి ఉన్నారు. SBI, HDFC, ప్రాడిజీ, అవాన్స్, యాక్సిస్, యూనియన్, ఎంపవర్ ఇట్లా టోటల్ ఒక 20 బ్యాంకులతో లింక్ అయి ఉన్నారు. మనం జస్ట్ ఇక్కడ ఆన్లైన్ లో సింగిల్ అప్లికేషన్ పెట్టేస్తే వీళ్ళే అన్ని బ్యాంకులతో మాట్లాడి మనకు బెస్ట్ డీల్ ఏందో ఆఫర్లు ఇచ్చేస్తారు. బెస్ట్ ఆఫర్ ఇప్పుడు మనకి ఏ బ్యాంక్ నుంచి వస్తుంది, ఇంట్రెస్ట్ ఏడా తక్కువ పడుతుంది, చీప్ గైడ్ వస్తుందో చూసుకొని మనం ఇక డైరెక్ట్ లోన్ లకు అప్లై చేసుకోవచ్చు. జాల్ ది లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టినా. దీని గురించి ఆల్రెడీ క్లియర్ గా వీడియో కూడా ఉంది, అది కూడా డిస్క్రిప్షన్ లో పెట్టినా. సెవిస్. ఇప్పుడు మనం లోన్ తోనో సేవింగ్స్ తోనో ఫండ్స్ ఉన్నట్టు ప్రూఫ్ చూపించి మన కాలేజ్ దగ్గర నుంచి I-20 తీసుకుంటాం కదా, ఆ I-20లో సెవిస్ ఐడి అని చెప్పేసి ఒక నంబర్ ఉంటుంది. మనం ఈ సెవిస్ ఐడి యాక్టివేట్ కావడానికి సెవిస్ ఫీ అనేది కట్టాలి. అసలు ఈ సెవిస్ అంటే ఏంటిది, ఈ సెవిస్ ఫీని మనం ఎట్లా కట్టాలి అని కూడా కింద వీడియో ఉంది. DS-160. మనం వీసా ఇంటర్వ్యూకి పోవాలి అంటే DS-160 అనే ఫామ్ ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ ఫామ్ లో మన జాతకం అంతా రాసేది ఉంటుంది. అసలు DS-160 అంటే ఏంటిది, ఆ ఫామ్ ని ఎట్లా ఫిల్ చేయాలి అనే స్టెప్ బై స్టెప్ గైడ్ కూడా మన ఛానల్లో వీడియో ఉంది, అండ్ ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టిన. ఇక నెక్స్ట్ క్రూషియల్ స్టెప్ వీసా. మనకు తెలిసిందే, నానా తంటాలు వాడి అన్ని స్టెప్పులు కంప్లీట్ చేసుకోగానే వచ్చే బిగ్గెస్ట్ స్టెప్ వీసా. మనం US కి స్టూడెంట్ లాగా చదువుకోవడానికి పోతున్నాం కాబట్టి F1 వీసా తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం US కి పోవాలంటే వీసా కావాలి. వీసా రావాలంటే వీసా ఇంటర్వ్యూలో మనం అప్రూవ్ కావాలి. ఇప్పుడు మనకు వీసా ఇంటర్వ్యూ కావాలంటే ఫస్ట్ మనం వీసా ఇంటర్వ్యూ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. సో స్లాట్ బుక్ చేసుకొని వీసా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మనం అప్రూవ్ అయితే F1 వీసా మనకు వస్తుంది. ఈ వీసా కోసం ఫస్ట్ మన అపాయింట్మెంట్ పోర్టల్లో మన సెవిస్ డీటెయిల్స్, DS-160 డీటెయిల్స్, I-20 డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆడ నుంచి మనం F1 వీసాకి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్ కోసం కూడా కొంచెం ఛార్జ్ ఉంటుంది. మన వీసా స్లాట్ బుక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనకు ఒక బయోమెట్రిక్ అపాయింట్మెంట్ ఉంటుంది. మన ఫింగర్ ప్రింట్స్, డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ మనం మెయిన్ వీసా ఇంటర్వ్యూ ఉంటుంది. నువ్వు ఏడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. టెన్షన్ పడద్దు మా, ఈ వీసాకి సంబంధించి వీసా స్లాట్ ఎట్లా బుక్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్
డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి, వేరే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటివి, మనం ఇప్పుడు వీసా ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ కావాలి, టిప్స్ ఏంటిది, వీసాకు పోయిన తర్వాత ఎట్లుంటది, నా ఎక్స్పీరియన్స్ ఏంటిది, ఇవన్నిటి మీద క్లియర్ గా సిరీస్ లో మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్ లో పెట్టినా చూడండి. ఇప్పుడు వీసా యాక్సెప్ట్ అయితే ఓకే, కానీ ఒకవేళ వీసా రిజెక్ట్ అయితే పరిస్థితి ఏంది మా అంటే దాని మీద కూడా వీడియో చేసిన, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంది. ఇమ్యూనైజేషన్, మనం యూఎస్కి పోవాలంటే మన కాలేజ్ వాళ్ళు కొన్ని ఇమ్యూనైజేషన్ రిక్వైర్మెంట్స్ని కూడా అడుగుతారు. అంటే కొన్ని హెల్త్ రికార్డ్స్ డాక్యుమెంట్స్ అడుగుతారు. ఆ డాక్యుమెంట్లను కూడా మనం అన్ని రెడీ చేసుకోవాలి. అసలు ఏం డాక్యుమెంట్లు అడుగుతారో అవి ఏడు నుంచి తెచ్చుకోవాలి అని కూడా వీడియో చేసిన, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. నెక్స్ట్ క్లాసెస్ రిజిస్ట్రేషన్. మన దగ్గర బీటెక్ లో ఉన్నట్టు మన యూఎస్ లో ఒక స్టాండర్డ్ ఫిక్స్ షెడ్యూల్ అనేది ఉండదు. మా యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో క్లాస్లని ఇంకా ప్రొఫెసర్లని మనమే చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. దానికోసం మనం ఇట్లా క్లాసెస్ కి రిజిస్టర్ అయ్యేది ఉంటుంది. యూజువల్లీ మన I-20లో ఉన్న క్లాసెస్ స్టార్ట్ డేట్ కంటే ఒక నెల 2 నెలల ముందే మన క్లాసెస్ కి రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిపోతాయి. కొన్నిసార్లు ఇమ్యూనైజేషన్ వల్ల కానీ డాక్యుమెంట్స్ వల్ల కానీ మన క్లాసెస్ రిజిస్టర్ కానియకుండా మన అకౌంట్ ని హోల్డ్ లో కూడా పెడతారు. సో హోల్డ్ ఏం లేకుండా అన్ని ముందే సబ్మిట్ చేసేస్తే టైం కి రిజిస్టర్ అయిపోవచ్చు. కాలేజ్ ఫీజ్, మోస్ట్లీ మనం క్లాసెస్ కి రిజిస్టర్ అయిన ఒక 1 మంత్ కి పైసలు కట్టుమని చెప్పేసి బిల్ వస్తుంది. అదేలే ఫీజు కట్టుమని ఒక బిల్ వస్తుంది. ఆ ఫీజు కట్టే టైంకి మోస్ట్లీ మనం యూఎస్కి వెళ్ళిపోయి ఉంటాం. ఫీజు ఎట్లా కట్టాలి ఏంది అని మీ కాలేజ్ వాళ్ళు క్లియర్ గా మెయిల్లో చెప్తారు. సో టెన్షన్ ఏం లేదు. షాపింగ్, ఇక వీసా పని కూడా అయిపోయింది. సో ఇక మనం కావాల్సిన ఐటమ్స్ ని షాపింగ్ గా ప్యాక్ చేసుకోవాలి. ఇమ్మీడియట్ గా కాకపోయినా సరే బయలుదేరి ఒక 15 రోజుల ముందే రెడీ చేసుకుంటే బెటర్. ఆల్సో ఏం ప్యాక్ చేసుకోవాలి, ఏం ప్యాక్ చేసుకోవద్దు అన్న దాని మీద కూడా వీడియో చేసిన. అన్ని టాపిక్ల మీద వీడియోలు ఉన్నాయి. సో టెన్షన్ అవసరం లేదు. అకామిడేషన్, మనం అక్కడికి పోయే ముందే హౌసింగ్ ఆర్ అకామిడేషన్ ని సెట్ చేసుకోవాలి. ఇట్లా హౌసింగ్ వెతకడానికి ప్రాసెస్ ఏంది అనేది కూడా డీటెయిల్ గా వీడియో చేసిన, అది కూడా డిస్క్రిప్షన్ లో ఉంది, అవసరం పడితే చూడండి. మనీ కన్వర్షన్, మనం ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఆ లోన్ అమౌంట్ అనేది US డాలర్స్ లో డిస్బర్స్ అయింది అనుకో ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇండియన్ రూపీస్ లో డిస్బర్స్ అవుతుంది అంటే మనం ఆ మనీని కన్వర్ట్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకి లోన్ ఇచ్చేటోడే మనీని కన్వర్ట్ చేసి కూడా ఇస్తారు. ఈ మనీ కన్వర్షన్ దగ్గర బాగా ఆగమాగం చేస్తారు. ఇష్టం వచ్చినంత కన్వర్షన్ ఛార్జెస్లు ఇస్తారు. ఈ కన్వర్షన్లను మనం ఎట్లా చేపిస్తే బెటరు, అసలు ట్యాక్స్ ఎట్లా పడుతుంది అనేది కూడా వీడియో వేసిన, కింద డిస్క్రిప్షన్ ఉంది. కార్డ్స్, ఇండియన్ రూపీస్ లో ఉన్న కార్డ్స్ ని మనం US డాలర్స్లలో ఖర్చు పెడతా అంటే మనకు ఆబ్వియస్ గా ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి. ఇప్పుడు మనకి ఇండియా నుంచి US కి ఇంకా US నుంచి ఇండియాకి మనీ ట్రాన్స్ఫర్ లో ఎక్కువ చార్జెస్ పే చేసే పని లేకుండా ఉండాలి అంటే ఒక మంచి ఫారెక్స్ కార్డ్ తీసుకోవాలి. ఫారెక్స్ కార్డ్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ కార్డ్. నియో గ్లోబల్ కార్డ్ కానీ, HDFC కానీ, యూని మనీ, థామస్ కుక్ అని ఇట్లా మస్తు ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫారెక్స్ కార్డుల గురించి కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. క్రెడిట్ స్కోర్, US లో క్రెడిట్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కరెక్ట్ గా లేకపోతే అసలు ఏం పనే కాదు. ఈ క్రెడిట్ స్కోర్ గురించి కూడా ఆల్రెడీ క్లియర్ గా వీడియో చేసినా, అవసరం పడితే చూడండి. US లో దిగంగానే ఇమీడియట్ గా మనం మస్తు ఖర్చులు పెట్టేది ఉంటుంది. మనకి లొల్లి లేకుండా మనం పెట్టే ఖర్చు మీద జర మంచిగా క్యాష్ బ్యాక్లు రావాలి అంటే మనకి సాల్వ్ క్రెడిట్ కార్డు ఉంది. ఇది నేను కూడా US కి వచ్చిన నా ఫస్ట్ మంత్ నుంచి వాడుతున్నా. మనం ఇండియాలో ఉన్నప్పుడే ఈ US క్రెడిట్ కార్డ్ కి వితౌట్ SSN అప్లై చేసుకోవచ్చు. దీని గురించి కూడా వీడియో చేసినా, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ప్రీ డిపార్చర్ చెక్ లిస్ట్, మనం US కి పోయే ముందు ఇంపార్టెంట్ పనులు అసలు ఏమేమి చేసే ఉంటాయో అని కూడా క్లియర్ గా వీడియోలో చెప్పిన, అవసరం పడుతుంది పక్కా చూడండి. మనం మిస్ అయినాము అంటే ఆగమే. నెక్స్ట్ ది ఇన్సూరెన్స్. US లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. మనకేమన్నా చిన్న ఇష్యూ అయ్యి హాస్పిటల్ పోయినా కానీ బిల్ అయితే వాసిపోతుంది. కొన్నిసార్లు మనం ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మన కాలేజ్ వాళ్ళు మన క్లాసెస్ కూడా రిజిస్టర్ కానియకుండా మన అకౌంట్ మీద హోల్డ్ చేస్తారు. అట్లా అని డైరెక్ట్ మన కాలేజ్ వాడు ఇస్తున్న ఇన్సూరెన్స్ తీసుకుంటా అంటే బాగా ఎక్కువ కాస్ట్లీ అయిపోతాయి. ఇట్లాంటప్పుడే మనం మంచి రెప్యూటెడ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లను తీసుకోవచ్చు. ఏది పడితే అది తీసుకుంటా అంటే నడవదు. మన యూనివర్సిటీ వాళ్ళు సపోర్ట్ చేసే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నేనైతే ISO నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నా. నాకు కాలేజ్ వాడు ఇచ్చే డిఫాల్ట్ ఇన్సూరెన్స్ కంటే ఆల్మోస్ట్ ఒక 50% కంటే ఎక్కువనే తగ్గింది. ఇట్లా ISO కానీ, కింబర్ హెల్త్ కానీ, ఇట్లా మన యూనివర్సిటీ సపోర్ట్ చేసే ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ని చూసుకొని చూస్ చేసుకోవాలి. ఈ ఇన్సూరెన్స్ గురించి కూడా క్లియర్ గా ఆల్రెడీ వీడియో చేసిన, అది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఫ్లైట్, సో ఇదే ఇక ఇండియాలో మనం చేసే ఈ ప్రాసెస్ లో లాస్ట్ స్టెప్. అసలు ఈ ఫ్లైట్లను ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత లగేజ్ లలో చేస్తారు, ఎట్లా చీప్ గా బుక్ చేసుకోవాలి, జర్నీ ఎట్లుంటది అని కూడా క్లియర్ గా వీడియోలు చేసిన. నేనైతే అరౌండ్ 35,000 రూపీస్ కి నా ఫస్ట్ US ఫ్లైట్ ని బుక్ చేసుకున్నా. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడితే, అవసరం పడితే చూడండి. ఇమ్మిగ్రేషన్, మనం US లో ఫ్లైట్ దిగంగానే ఎయిర్పోర్ట్ లో అయ్యే స్టెప్ ఇది. చాలా మంది భయపడే స్టెప్ కూడా ఇదే. ఇమ్మిగ్రేషన్ అంటే మనం అసలు ఆ కంట్రీకి ఎందుకు వచ్చినాము అనే సెక్యూరిటీ చెక్ మాత్రమే. బట్ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనం రిటర్న్ పంపించేస్తాం. అసలు ఈ ఇమిగ్రేషన్ కథ ఏంది, ఇమిగ్రేషన్ చెక్ కి ఎట్లా ప్రిపేర్ కావాలి, టిప్స్ ఇంకా నా ఎక్స్పీరియన్స్ గురించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసిన. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సో ఈ ఇమిగ్రేషన్ అయిపోయింది, US లో అడుగు పడ్డం అంటే డన్ మా. బట్ US కి వచ్చిన తర్వాత మనం కంప్లీట్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ కూడా ఉన్నాయి. కాలేజ్ ID కార్డు, బ్యాంక్ అకౌంట్, స్టేట్ ID, డ్రైవింగ్ లైసెన్స్, SSN, అబ్బో ఇట్లా మస్తు కత్తుంది. అవేందో క్లియర్ గా వీడియో కూడా చేసిన ఆల్రెడీ. దీని గురించి కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. బోనస్, మన MVPs కోసం, స్టూడెంట్స్ అందరి కోసం హెల్ప్ చేయాలి అని ఎక్కువ మంది మనం పోయే యూనివర్సిటీస్ ని బట్టి ఒక 100
గ్రూపులు క్రియేట్ చేసిన. ఈ గ్రూప్స్ ద్వారా మీరు చాలా మందితో కనెక్ట్ అయ్యి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు. లైక్ అకామిడేషన్, నెట్వర్కింగ్, సజెషన్, ఇన్ఫర్మేషన్ ఇట్లా. ఈ 100 గ్రూపులని ఎట్లా తయారు చేసిన అంటే మాక్సిమం మన ఇండియన్ స్టూడెంట్స్ పోయే యూనివర్సిటీలు అంతా లిస్ట్ తీసుకొని ఆ యూనివర్సిటీకి స్పెసిఫిక్ గా టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసిన. సో డిస్క్రిప్షన్ లో గ్రూప్ అన్నిటివి లింకులు కూడా ఉన్నాయి, అవసరం పడితే చూడండి. సో అది మా A to Z మాస్టర్స్ ఇన్ యూఎస్ అది కంప్లీట్ ప్రాసెస్. మొత్తం మనం డిస్కస్ చేసిన వీడియోలు అన్నిటివి కింద డిస్క్రిప్షన్ లో లింకులతో పాటు ఒక కంప్లీట్ MS ఇన్ యూఎస్ఏ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసిన. దీంట్లో అన్ని సీక్వెన్స్ లో వీడియోలు ఉంటాయి. ఈ ఒక్క ప్లేలిస్ట్ చూస్తే మీకు మొత్తం మాస్టర్స్ ఇన్ యూఎస్ఏ గురించి ప్రతి ఇంచ్ అర్థమైపోతుంది. టైం టు టైం ఈ ప్లేలిస్ట్ ని అప్డేట్ కూడా చేస్తూ ఉంటాం. ఈ ప్లేలిస్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చూడండి. ఈ వీడియో ఈడి దాకా చూసిర్రు అంటే ప్రాసెస్ మొత్తం అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కమెంట్స్ లో అడగండి. సో ఫైనల్లీ అది కథ. అండ్ యా అంతే మరి, బాయ్.